అందరికీ నమస్కారం. నిన్నటి రోజున బహిరంగ లేఖ భూమన అభినయ్ రెడ్డి గారు రాశారు. దాంట్లో ఏమి రాశారు అనేది ముందు చదువుకోండి. భానుప్రకాష్ రెడ్డి గారు కొడుకు, బాబు చదువుకోనానా, నీకు చదువేమో రాకపోతే పక్కన అడిగి చదివించుకో. సిబ్బందిని పెంచమని చెప్పారు, కార్మికుల సిబ్బందిని పెంచమని చెప్పారు. చెత్త ఎట్లా ఉంది, ప్రతి రోడ్లో చెత్త ఎట్లా ఉంది, వీధిన 50 వార్డులు ఉంటే 50 వార్డులలో చెత్త ఎలా ఉంది అనేసి దాని సిబ్బందిని పెంచమని చెప్పేసి భానుప్రకాష్ రెడ్డి గారికి లేఖ రాశారు. దానికి ఏదేదో మాట్లాడేస్తాండవు, తొట్టి గ్యాంగ్ అది ఇదని. మా కరుణాకర్ రెడ్డి గారైనా 2 సార్లు ఎమ్మెల్యే అయినారు, 2 సార్లు చైర్మన్ అయినారు. మీ నాన్న 2 సార్లు బోర్డు మెంబర్ అయినారు కదా, ఏం చేశారమ్మా, ప్రజలకు ఏం చేశారమ్మా చెప్పు నాన్న. ఎందుకు ఊరికనే మాట్లాడేస్తాండవు, తొట్టి గ్యాంగ్ ఆ గ్యాంగ్ అంటే ఊరికే ఉండం. మీ చరిత్ర అంతా తెలుసు మాకు, మీ గత చరిత్ర ఏమి, మీ చరిత్ర ఏమి, నీ చరిత్ర ఏమి అనేది తెలుసు నానా. మేము కూడా పోయి ప్రెస్ మీట్ పెట్టి నిన్ను కడిగేస్తాం, బాగా తోమేస్తాం, గుర్తుపెట్టుకో. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేదే లేదు. మా అభినయ్ రెడ్డి గారన్నా రోడ్లు వేసినారు, అప్పుడు కాలువలో చెత్త కూడా లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏముంది, ఇంత చెత్త పేరకపోయింది, ఎక్కడెక్కడ అంతా ఉంది. సిబ్బందిని పెంచమని అనడం తప్ప. కోర్టులో కేసు వేసింది మీరే కదా, ఆ కోర్టులో కేసు వేసిన దానికి బహిరంగ లేఖ పెట్టారు మా అభినయ్ రెడ్డి గారు. దాంట్లో తప్పేముంది నానా, ఏదంటే అది వాగద్దు, నోటికి హద్దు లేకుండా వాగద్దు. తొట్టిగా అంటే ఊరిక ఉండము, ఊరిక ఉండే ప్రసక్తే లేదు మీకు. అవును, మీకు వ్యాపారాలు ఎట్టొచ్చినాయి, ఇన్ని వ్యాపారాలు మా భానుప్రకాష్ రెడ్డి గారు, మీకు వ్యాపారాలు ఎట్టొచ్చినాయి? పైన కొండపైన మీరు ఏం చేశారు, బ్లాక్ టికెట్లు అమ్ముకున్నారు, సిగ్గు లేకుండా మళ్ళా మాట్లాడతారే. భానుప్రకాష్ రెడ్డి గారు, నీ కొడుకు చేత మాట్లాడిస్తారా? కొంచెమైనా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నాను. మేము అడిగిందేమి, మీరు చెప్పిందేమి, ఎలా మాట్లాడతారు మీరు? మీ నాన్న బ్లాక్ టికెట్లు అమ్ముకొని మీరు పైకి వచ్చినారు, మీ చరిత్ర ఇది. భూమన అభినయ్ రెడ్డి గారు డిప్యూటీ మేయర్ అయినప్పుడు రోడ్లు అన్ని చేశారు మా. మీ నాన్న ఏం చేసినాడు ఒక్కడు చూపించమ్మా, ఒక 100 అడుగులు రోడ్డు వేయమని మీ నాన్నమ్మా. సిగ్గు లేకుండా మాట్లాడద్దు బాబు, గమనుండు. చెత్తవాగుడు వాగుతాండవు. కోర్టులో కేసు వేసినారు, అది వెనక్కు తీసుకుంటారా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నాం. అది మాత్రమే మాట్లాడమని చెప్తా ఉన్నాం. వేరే మాట్లాడవద్దు, వ్యక్తిగతంగా మాట్లాడనే వద్దు. మాట్లాడితే అది మేము కూడా మిమ్మల్ని మాట్లాడాల్సినది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది నానా, గుర్తుపెట్టుకో బాబు. ఏమంటే చెత్త వాగుడు వాగినావంటే మళ్ళా మాకు బాగుండదు, ఆడవాళ్ళమే చాలు. మీ భానుప్రకాష్ మీ నాన్నకు బుద్ధి చెప్తా. ఏం చేస్తున్నారని ముందు చెప్పుమా, ప్రజలకు ఏం చేసినారు? బీజేపీలో ఉన్న శాంతారెడ్డి అనే పెద్ద ఆవిడ ఉన్నింది, ఆమెను కూడా తొక్కి పైకొచ్చిన వాళ్ళు మీరు. బీజేపీలో ఎవరిని బతకనివ్వలేదు, అందరిని అనగదొక్కి పైకి వచ్చినాడు మీ నాన్న. సిగ్గు లేకుండా మాట్లాడతానవే. మళ్ళా భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు మీ చరిత్ర ముందు చూసుకొని యువతర గురించి మాట్లాడండి. మీ చరిత్ర ఏంది, మీ గత చరిత్రలో ఎలా ఉన్నారు అనేది మాట్లాడండి. ఇష్టం వచ్చినట్లు పిచ్చి వాగుడు వాగితే మేము ఊరికేనే చెవులో పూలు పెట్టుకోవాలా? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే భానుప్రకాష్ రెడ్డి గారు నీ కొడుకు చేత మాట్లాడిస్తాండవే. నీకెవరు మాట్లాడే వాళ్ళు గతి లేక నీ కొడుకు చేత మాట్లాడిస్తా ఉండవు. నీకొకరన్నా ఉండారా భానుప్రకాష్ రెడ్డి గారు, ఒక స్నేహితుడు ఉండారా, ఒకరు ఎవరన్నా ఉండారా? ఎవరు లేకనే నీ కొడుకు చేత నీవు మాట్లాడిస్తా ఉండవు. సిగ్గన్నా లేదా, కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడండి భానుప్రకాష్ రెడ్డి గారు. ఈసారి మా అభినయ్ రెడ్డి గారి గురించి, మా కరుణాకర్ రెడ్డి అన్న గురించి మాట్లాడితే ఆడవాళ్ళమే చాలు, తొట్టి గ్యాంగ్ అని ఈసారి అన్నారనుకో మేమే బుద్ధి చెప్తాం మీకు. మా వాళ్ళని తొట్టి గ్యాంగ్ అనే దానికి ఏ అర్హత ఉంది? మీరు ఎలా మాట్లాడతారు? మా వాళ్ళు తొట్టి గ్యాంగ్ కాదు, బాగానే ఉండారు. మీ నాన్ననే ఒక పెద్ద రౌడీ గ్యాంగు, మీ నాన్న ఒక రౌడీ. ఈసారి మాట్లాడితే కబడ్డాలు ఊరికని ఉండేది లేదు. నీకు మీ తండ్రికి కొడుకులకు చెప్తా ఉన్నాం భానుప్రకాష్ రెడ్డి గారు, కేసు ముందు వాపస్ తీసుకొని సిబ్బందిని పెంచమని మేము అడుగుతా ఉన్నాం. అది అడిగినామే కానీ ఇంకేం అడగలేదు. నీ సొత్తేమని ఇక్కడ ఇచ్చి పోగొట్టుకోవాలా మాట్లాడడానికి.
చెప్తాండాను కబద్దారు, చెప్తాను భానుప్రకాష్ రెడ్డి గారు, నీ కొడుకు నీకు చెప్తాండాము, ఇంకా పుట్టుకతో లేకుండా చేస్తాం మేము.